మల్కాజ్గిరి భరత్ నగర్లో ఇళ్ల కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీశాయి. ప్రభుత్వ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పేదల ఇళ్లను కూల్చివేశారంటూ స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోడలు పూర్తిగా కూలిపోవడంతో చిన్నారులు, వృద్ధులతో కలిసి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు వాపోతున్నారు. తగిన నష్టపరిహారం, పునరావాసం కల్పించి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. వితౌట్ పర్మిషన్ అని మా స్థలాల మీద వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు కూలగొట్టారు. ఇదే సర్వే నెంబర్లో ఎన్ని ఇల్లు ఉన్నాయో మొత్తం వితౌట్ పర్మిషన్ ఉన్నాయి. కూలగొడితే మొత్తం కూలగొట్టాలి. ఈ బస్తీ మొత్తం వితౌట్ పర్మిషన్ ఉంది. ఎవరికి పర్మిషన్ ఉంది, ఎవరికి పర్మిషన్ లేదని చూపించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూలగొట్టడమే తప్ప ఏది కానీ గరీబులకు మంచిది అయింది లేదు. మా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి గరీబోడు బతుకుతుండే. ఈ రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పుడు చూడు కూలగొట్టుడు. మీరు కూలగొట్టేటోళ్ళు అయితే మేము ఫస్ట్ బునియాద్ వేసినప్పుడు వచ్చి మీరు ఆపాలా. ప్రభుత్వం అనేది జిహెచ్ఎంసీ వాళ్ళు అనేది మేము బునియాద్ వేసినప్పుడు వచ్చి మీరు ఆపాలా. ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినాక ఇళ్ళల్లో ఉంటున్నప్పుడు వచ్చి మీరు కూలగొట్టేది ఇది సరైనది కాదు. ఈ జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఏం చేస్తారు అని అప్పుడు ఆపకుండా వచ్చి ఇంట్లో ఇళ్ళలో వచ్చి కూలగొట్టడం మంచిది కాదు కదా, ఇది సరైనది కాదు కదా. నోటీస్ ఇవ్వలేదు, ఏమలేదు. వచ్చి షాప్ కూలగొట్టారు, ఇల్లు కూలగొడుతారు, అన్నీ కూలగొట్టేసారు. ఇది సరికాదు కదా. కూలగొడితే మొత్తం బస్తీ మొత్తం మూలాల్లో ఎవరికి ఎన్ని పర్మిషన్లు ఉన్నాయి, ఎవరు వితౌట్ పర్మిషన్ ఉంటాడు చూసి అన్నీ కూలగొట్టండి. మరి ఒకరు కూలగొట్టకుండా ఏంది, దీని పక్కన ఉంది కదా షెడ్, ఇది కూడా కూలగొట్టండి. ఈ మసీద్ పక్కన ఈడికెళ్ళి అర్దాకుంది కదా 428 సర్వే నెంబర్, అన్నీ వితౌట్ పర్మిషన్. కూలగొడితే అన్నీ కూలగొట్టండి. మరి ఒకటి కూలగొట్టకుండా ఒకరికి ఒక న్యాయం ఉండదు కదా. మీరు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వచ్చి అన్ని కూలగొట్టండి. మరి కూలగొడితే వీటికెళ్ళి అర్దాకా అన్ని కూలగొట్టండి. గారు, నేను సిపిఎం పార్టీ మల్కాజ్గిరి మండల సీనియర్ నాయకుడిని. ఇక్కడ షఫీనగర్లో ఈ పేదల ఇండ్లు హైదరాబాద్ కూలగొట్టిండ్రు అని తెలిస్తే ఇక్కడికి రావటం జరిగింది. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే మేము ఎంక్వైరీ చేసిన మేరకు ఏంటంటే ఇది పర్మిషన్ లేకుండా కట్టిండ్రు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనా మున్సిపల్ వాళ్ళు కానీ హైదరాబాద్ కానీ ఈ పేదల జోలికి పోమని చెప్పి ఆల్రెడీ గతంలో గవర్నమెంట్ నిర్ణయం చేసింది. హైదరాబాద్ కమిషనర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. పేదల జోలికి పోకుండా ఉన్న ఇళ్ళని అట్లే ఉంచి ఓపెన్ ప్లేసులు ఉంటే మాత్రమే కబ్జా చేసుకుంటాం మేము అని చెప్పి చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా అదే ఆదేశాలు ఇచ్చింది, హైకోర్టు. అయినా కానీ వాటిని అన్నిటిని కూడా అతిక్రమించి ఇవాళ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంటి ఓనర్కు కనీసం కట్టుకునే వాళ్ళకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు వచ్చి కూల్చడం అనేది మున్సిపల్ వాళ్ళు చేసిన తప్పు. అందుకని చెప్పి దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళ దాదాపు ఫ్లాట్కే 30 లక్షలు ఖర్చు పెట్టుకొని, ఇంటికి 10 లక్షలు ఖర్చు పెట్టుకొని, ఇలా దాదాపు 40 లక్షలు దాని మీద ఖర్చు పెట్టి ఆ ఇల్లు కట్టుకుంటే ఇవాళ అకస్మాత్తుగా వచ్చేసి మున్సిపల్ వాళ్ళకు ఏదైనా ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. గవర్నమెంట్ కానీ అధికారులు కానీ వాళ్ళకి ఇల్లు గల్లోళ్ళకు వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొంత టైం ఇచ్చి ఇది పర్మిషన్ లేకుండా కట్టిండ్రు కాబట్టి దీన్ని మీరు ఈ వారంలోగానా 15 రోజుల్లోగానా మీరు వెకేట్ చేయాలి, ఇది మేము కూల్చేస్తామని చెప్పాలి. లేకపోతే దానికి ఏమన్నా మార్గం సొల్యూషన్ చెప్పాలి. అంతేగాని అకస్మాత్తుగా వచ్చి కూలగొట్టడం అనేది అయితే కరెక్ట్ కాదు. అందుకని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళకి ఎవరైతే బాధ్యత వహించారో ఇది కట్టడానికి అమ్మిన వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళే బాధ్యత వహించాలి. అట్లాగే ప్రభుత్వం కూడా బాధ్యత వహించి వీళ్ళకు ఎవరైతే నష్టపోయినారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ లేకుండా కూలగొట్టారు. మొత్తం అన్ని అప్పులు పాలు చేసుకుని ఇల్లు కట్టుకుంటున్నాం అన్న. మేము అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా కూలగొట్టేశారన్న. దానికి ఎట్లా చేస్తారో మీరు చెప్పండి అన్న, న్యాయం చెప్పండి అన్న. నేను ఇప్పుడు ఎట్లా చెప్తారో చెప్పండి అన్న, అందరూ కలిసి. ఏ
ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వలేదు, మాకు టైం కూడా పెట్టలేదు. కొన్నాను అందులో నిన్నే 1 లక్ష రూపాయల వరకు సామాను తెచ్చి పెట్టుకున్నాను. నిన్న హార్డ్వేర్ షాప్ దగ్గరికి కూడా నేను డబ్బులు ఇవ్వలేదు. అట్లకి ఎలా చెప్తారన్న సమాధానం చెప్పండి అన్న మీరు అందరూ కలిసి. దాని మీద 40 లక్షల పైన ఖర్చు అయిందన్న. నేను నాకు